మండలం గిరిపురం గ్రామ రెవెన్యూ ఇటుకలగడ్డ తండలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో గత నెల రోజుల క్రితం కాలం చెల్లినటువంటి ఒడియాలు, పాలు, గుడ్లు తిని ఇద్దరు చిన్నారులు మరణిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఒక గిరిజన బిడ్డలు ఇద్దరు చిన్నారులు చనిపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు కనీసం ఈ తండా వైపు చూడరు. ఈ గిరిజన బిడ్డల ఓట్లు మాత్రం కావాలా రామచంద్ర నాయక్ గారికి, కానీ గిరిజన బిడ్డలకు మాత్రం అన్యాయం జరిగితే ఇక్కడికి రారు, వీళ్ళని పరామర్శించడానికి రారు. వీళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు స్థితిగతులు ఏందో చూద్దామంటారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రారు. అదేవిధంగా స్థానిక మంత్రిగా పనిచేసినటువంటి గతంలో ఈ శిశు సంక్షేమ శాఖగా పనిచేసినటువంటి సత్యవతి రాత్రుడు కూడా వచ్చి వీళ్ళని పరామర్శించరు. ఇక్కడ ఎంపీ పరామర్శించరు, వీళ్ళని ఎమ్మెల్యేలు పరామర్శించరు. ఈ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క కూడా ఈ విషయం మీద అధికారులకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలా, వాళ్ళకి న్యాయం చేయాలనే దాని మీద కూడా మాట్లాడకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఇది ముమ్మాటికి ప్రభుత్వ అధ్యక్షంగా మేము బహుజన సమాజ్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు చనిపోతే కనీసం వీళ్ళ పిల్లలు ఎట్లా చనిపోయారు అనే నిర్ధారణ కాకుండా దీన్ని కప్పుపుచ్చడం కోసము ఇద్దరు చిన్నారులను శవ పరీక్ష చేయించకుండా పోస్ట్ మార్టం చేయకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది వెంటనే దీనికి కారకులైనటువంటి అధికారులు వాళ్ళ అధికారులు కూడా ఎలాంటి దీని మీద స్పందించట్లేరు. అంటే ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలు చనిపోయినా కానీ ప్రభుత్వానికి పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం. మరి వీళ్ళైనా అగ్రవర్ణాల్లో జరిగితే ఒక న్యాయం, గిరిజన ప్రజలకు జరిగితే ఒక న్యాయంగా భావించడం అనేది సరికాదు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి దీనికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ బాధిత కుటుంబాలకి 50 లక్షలు ఒక్కొక్క ఎవరైతే చనిపోయారో ప్రతి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ఇబ్రాహిం శేఖర్ గారి ఆదేశానుసారం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. అదేవిధంగా ఈ కేసుని తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తే మాత్రం దశల వారీగా ఉద్యమం చేస్తాం. ఒకవేళ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినా కానీ మళ్ళా రీపోస్ట్ మార్టం చేసి నిజ నిర్ధారణ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ, నా పేరు ఎల్ విజయకాంత్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్. జైబీ. अब हमारा वो पूरा प्रयत्न करें, हम पूरा प्रयत्न करें। देखा खत्म